11వ తారీఖున శనివారం మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 6 వరకు బయట నుండి వస్తున్న డాక్టర్స్ అంటే ఎస్పెషల్లీ ఫ్రమ్ హైదరాబాద్, బెంగళూరు, అదేవిధంగా తిరుపతి, వేలూరు ఇక్కడ నుండి వస్తున్న డాక్టర్స్ నేను అనిపిస్తున్నారు. సో డిఫరెంట్ డాక్టర్స్ ఉన్నారు, చాలా దాదాపు +30+ స్పెషలిస్ట్ అందరూ కూడా వస్తున్నారు. అంటే అందులో గైనిక్ ఉన్నారు, ఆప్థమాలజిస్ట్ ఉన్నారు, తర్వాత జనరల్ ఫిజిషియన్స్ ఉన్నారు. ఇలా చాలా రకాల డాక్టర్స్ కూడా అక్కడ నుండి వస్తున్నారు కాబట్టి బయట నుండి. సో ఫేమస్ హాస్పిటల్స్ నుండి వస్తున్నారు. అక్కడ కోఆర్డినేట్ చేయడానికి మన ఎంపీ గారికి చాలా ఆప్త బంధువు, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి కోఆర్డినేటర్గా కిషోర్ గారు కూడా రావడం జరిగింది అన్నమాట. ఇందులో మీకు కలెక్టర్ గారు అయితే చెప్పారు, మెయిన్గా కొన్ని మనకి డ్యూటీస్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ డ్యూటీస్ గురించి మాట్లాడుకొని, అదేవిధంగా వెన్యూలో ఎంత యూజ్లో డాక్టర్స్ అంటే 30+ అంటే క్రౌడ్ కూడా మనకు ఆల్మోస్ట్ 2000+ చెప్పారనమాట. సో వీళ్ళని మొబిలైజ్ చేయడము, అక్కడ మెయింటైన్ చేయడము, ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయడానికి వేరియస్ డిపార్ట్మెంట్ నుండి కూడా కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి పెట్టడం జరిగింది. ఇందులో మెయిన్గా డాక్టర్స్కి వచ్చే స్టాఫ్కి వాళ్ళని రూమ్స్ దగ్గర, అంటే మీన్స్ అకామిడేషన్ కాదు, ఇక్కడ వాళ్ళు ట్రీట్ చేసే రూమ్స్ దగ్గర ఏ విధంగా సెట్టింగ్ ఉండాలి, ఏ విధంగా ప్లాన్ ఉండాలి, అంటే రూమ్ ప్లానింగ్ కూడా ఇంపార్టెంట్. ఏ రూమ్లో ఏ డాక్టర్ ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో మనకి ఈ టోటల్ మెడికల్ సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నిటికీ కూడా డిఎంహెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ఓ గారికి ఇవ్వడం జరిగిందనమాట. ఇది కాకుండా ఈసీజీ మిషన్స్ కూడా దాదాపు 3 to 4 వస్తున్నాయి, అంటే హైటెక్ 6+. హై టెక్నాలజీకి సంబంధించి కూడా వస్తున్నాయి కాబట్టి చాలా వరకు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మన ప్రజలు కూడా. సో మెయిన్ ఫస్ట్ ఇందులో ఏంటంటే ఒకటి మొబిలైజేషన్ ఇంపార్టెంట్. సో మొబిలైజేషన్ పార్ట్లో ఏంటంటే చెప్పడం, అదేవిధంగా సిఓ గారికి అసిస్ట్ చేస్తూ నన్ను కూడా రూరల్కి కూడా మొబిలైజేషన్ అంటే చుట్టుపక్కల మండలం చేస్తాము. మనం ఇక్కడ ఎక్కువ ఏంటంటే బస్సుల పైన ఆధారపడితే కొంచెం కష్టం అవుతుంది, బికాస్ మనం టీవీకే అనుకుంటున్నాం కాబట్టి ఇట్లా బ్యానర్స్ చేయించడము, అదేవిధంగా మన సచివాలయం స్టాఫ్ ద్వారా వాళ్ళని మొబిలైజ్ చేయించి ఇక్కడికి వచ్చే విధంగా చేసుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. 2000 అనేది టార్గెట్ పెట్టాం, కానీ దానిపైన ఎంతమంది వచ్చినా ఇబ్బంది అయితే ఏం లేదు. సో మనం అక్కడ మొబిలైజ్ చేయించి వాళ్ళని ఇక్కడ తీసుకురావడం. అదేవిధంగా మన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎంబీడీఓస్ ఉన్నారు కాబట్టి మన దగ్గర ఏఎన్ఎంస్ ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి చాలా వరకు తెలుసు ఎవరు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనే వాళ్ళు ఉంటారు. బయటికి వెళ్ళి ఈసీజీ తీయించుకోవడానికి కొంచెం కష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి, అంటే ఎక్స్పెన్సెస్ కాబట్టి వాటిని కొంచెం తగ్గించుకోవడానికి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి కొద్దిగా మొబిలైజ్ చేయించగలిగితే కొద్దిగా వర్క్ పరంగా ఈజీ అవుతుంది. కాబట్టి ఈ డ్యూటీని దయచేసి మన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ ద్వారా మొబిలైజ్ అంటే ఎంపీడీఓస్ చేస్తారు, ఇటు మా ఏపీఎంస్ చేస్తారు. సో మీ ఆధ్వర్యంలో వాళ్ళు వస్తే కనుక బాగుంటుందనే ఉద్దేశంతో కొద్దిగా మొబిలైజేషన్ పార్ట్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. లేదు అంత రాదు అనుకుంటే దాన్ని బట్టి ఆ జనాన్ని బట్టి మీరు మొబిలైజ్ చేసుకోండి. ఇప్పుడు ఏడైతే మీ మండలం తరఫున ఒక 2 మినిమం 2 మండల్స్ దాకా కవర్ అయినాయి. కనీసం ప్రతి మండలం నుంచి కూడా 200 మినిమం రావాలి. ఎందుకంటే వాళ్ళు ఏ పర్పస్లో వస్తారు ఇది కూడా కొంత, ఎందుకంటే మనకు ఆ వింగు కొంత కింది స్థాయి వరకు కూడా ఈ సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి అక్కడ ఏఎన్ఎంస్ ఉన్నారు సచివాలయంలోనే. వాళ్ళు రఫ్గా ఈ యొక్క పాంప్లెట్స్ ఇస్తారు. ఈ పాంప్లెట్స్ అన్నీ కూడా 100% వాళ్ళ ద్వారా చేరాలి. ఎందుకంటే పబ్లిసిటీ వస్తే ఎవరికి అవగాహన ఉంటే, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా మొబిలైజ్ అవుతారు, మనం చెప్పినా చెప్పకపోయినా. ఎందుకంటే కొంత అన్నీ కూడా న్యూస్ ఉన్నారు, న్యూస్ డాక్టర్స్ ఉన్నారు, స్పెషలిస్ట్ ఉన్నారు. మొబిలైజేషన్ చేయడం అనేది ఇప్పుడు సార్ సిఇఓ గారు మేడం చెప్పినట్టు ఎంపీడీఓలు, అదేవిధంగా డిఆర్డీఏ సంబంధించిన సబ్ స్టాఫ్, హై లెవెల్ స్టాఫ్లో అంతా చూసుకొని మనం తీసుకురాగలిగితే ఇక్కడ మనకి ఎక్కడైతే వెన్యూలో కావాల్సినటువంటి ఆల్ లాజిస్టిక్స్ అరేంజ్మెంట్స్ అంతా కూడా మేము చూసుకుంటాము. వచ్చిన వాళ్ళకి వెయిటింగ్ ప్లేసు, రిజిస్ట్రేషను, తర్వాత డాక్టర్స్ ప్రిలిమినరీ స్క్రీనింగ్స్ రావడమే ఇంపార్టెంట్. ఇక్కడ మనం అన్ని అరేంజ్మెంట్స్ ప్లాన్గా చేసి కూడా రెస్పాన్స్ లేకపోతే ఇప్పుడున్న ఒక అయిపోతుంది. తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు డాక్టర్స్కి సంబంధించిన ఫుడ్ అరేంజ్మెంట్స్, పేషెంట్స్ స్నాక్స్, అకామిడేషన్ సంబంధించి ఇవన్నీ కూడా చూసుకుంటాము.